నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు బతుకమ్మ ఆడారు. సామూహిక బతుకమ్మ దాండియా ఉత్సవాల పేరిట సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలను ఆటపాటలతో చేసిన నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. కళాశాల విద్యార్థులు సాంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టలు అందంగా ముస్తాబై బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ వేడుకల్లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అంతా కలిసి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రతి ఏడాది బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కళాశాల అధ్యాపకులు తెలిపారు. పార్వతికి ప్రతీకగా, ఆడవాళ్ల సంప్రదాయాలకి ఆనవాలుగా మన పూల సంపదతోటి మధ్యలో గౌరమ్మను పెట్టి, అంటే మన సాంప్రదాయాల్లో గౌరమ్మకి పురాణాల్లో ఇచ్చే ఎంత విశిష్టత ఉందో ఆ విశిష్టతను తెలియచేస్తూ వచ్చే తెలంగాణ సాంప్రదాయ పూల పండగ మన బతుకమ్మ. కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల వాళ్ళు ప్రతి ఏటా కూడా ఈ సాంప్రదాయమైన పండుగను ఆల్రెడీ కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల సాంప్రదాయకి ఆనవాలుగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మా ఆడపిల్లలందరికీ ఒక అవకాశం ఇచ్చి ఈ రకంగా పూల పండుగని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. విద్యా సంస్థల్లో మేము ప్రతి ఏడు ఈ దసరా పండుగని ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నాము. ఈ 9 రోజుల పండుగ విశిష్టత ఏంటంటే చెడు మీద మంచి యొక్క విజయం. అందులో మన విద్యా సంస్థల్లో చదివే ఈ చిన్నారులందరికీ మన పండుగ యొక్క విశిష్టతను తెలియజేయటం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థ వారు ఇటువంటి పండుగల్ని జరిపిస్తూ ఉంటారు. అందులో పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. మీరందరూ చూస్తున్నారు కదా మా పిల్లలు ఎంత చక్కగా తయారై వచ్చారు. సో పిల్లలకి పండుగలు, మన కల్చర్, మన యొక్క
పద్ధతులు అన్ని తెలియజేయడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. ఈ రోజు మనం ఈ పండుగను ఇక్కడ చూస్తున్నాం. బొగ్గలకుంట వాటర్ వర్క్స్ వద్ద మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. కార్పొరేటర్ సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతూ తమ సమస్యలను వెలుగులోకి తెచ్చారు. మంచినీటి సమస్యలు, వాటర్ లాగింగ్, డ్రైనేజీ సమస్యలపై మండిపడిన వారు స్పందించిన డీఆర్ఎఫ్ వాటర్ వర్క్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోయి వాటర్ వర్క్స్ కు తాళం వేసి నిరసన తెలిపారు. తెలంగాణ అవినీతి ప్రభుత్వం కోరిని సాల్వ్ చేయలేని ప్రభుత్వం వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ సమస్య చెప్తున్నాం, వినండి, తీసుకోండి. మరి మీకు చెవులు ఉన్నాయో లేవో, కళ్ళు ఉన్నాయో లేవో, మరి మీరు ఎవరో లేరు, మరి ప్రజల సమస్యలు ఎవరు మీకు తీర్చారు? మా అధికారులకు చేరే మీకే దండం పెట్టాలి. మిస్టర్ ఇండియా ఇలా చేరున్నది చేరుదా చెప్పండి. మిస్టర్ ఇండియా రూపుదాల్చిన సుల్తాన్ బజార్ ఏఈకి నా సమస్యని నేను ఇస్తున్నాను. మరి అది పరిష్కరించాలని అనుకుంటున్నా. మిస్టర్ ఇండియా కదా, మిస్టర్ ఇండియా సిగ్గుండాలే ప్రభుత్వం కొంచెం. ఈ మేనేజర్ చేయి తీసుకొని బయట आगे 2 घंटा हो गए, यहाँ पर एक अधिकारी भी नहीं है। यहाँ पर है कहते नमस्ते का एक साल से खाली है ये कुर्सी। नमस्ते करो साहब को। नमस्ते नमस्ते साहब, नमस्ते। डिप्टी जनरल मिस्टर इंडिया को दो, मिस्टर इंडिया को दो, इधर हमारा समस्या दो। ये देखो हमारे डीजीएम साहब है, मिलो साहब को, डीजीएम साहब को। डीजीएम గారు నమస్కారం. ఇగో మా డివిజన్ యొక్క సమస్య సంవత్సరం నుంచి ₹1,00,00,000 ప్రపోజల్ ఆగి ఉన్నది. ఎందుకు ఆగి ఉంది అంటే ఆన్సర్ ఎవరు ఇస్తలేరు. మరి మీరు ఉన్నట్టా లేనట్టా మాకైతే కనిపిస్తలేరు. ఈ సమస్య మేము ముందు పెడుతున్నాము. దయచేసి దాన్ని పరిష్కరించండి. पानी आरती उतारो, पानी का आरती उतारो उसके पे एमपी से మీకు దాహం వేస్తే ఇగో నీళ్లు కూడా తీసుకొచ్చాము. తాగు సార్, తాగు. వస్తున్నాయి, ఎంజాయ్ చేయండి సార్. डीजीएम साहब को बయట తీసుకురండి. डीजीएम గారు బయటకు వస్తున్నారు. ये भाई ये डीजीएम साहब है, देखो ये डीजीएम साहब है, देखो समस्या बोला हमारे समस्या చెప్పండి. వినపడలేదు సార్ కు, కనపడలేదు సార్. మాట్లాడండి వచ్చి డీజీఎం గారితో. సార్ మా గోల్ వినండి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ రండి ప్లీజ్, రండి మాట్లాడండి. సార్ ఎస్ఐ గారు మీరు రండి సార్, సన్నీ సార్ మీరండి రండి సార్, ఎవిడెన్స్ మీరే. 3 గంటలు అయింది, 3 గంటల నుంచి అధికారులు గది లేదు. సురేఖ ఓంప్రకాష్ ఈ రోజు బొగ్గలకుంట వాటర్ వర్క్స్ లో మేము ఈ రోజు ఇక్కడున్న స్థానిక ప్రజలందరినీ తీసుకొని వచ్చాం. దాదాపుగా సంవత్సరాల నుంచి ఈ సమస్య డ్రైనేజ్ వాటర్ లీకేజ్ గాని, తాగునీటి సమస్య, ఇది పరిస్థితి. ఈ నీళ్ళు వస్తున్నాయి రోజు మాక్సిమం 65% వాటర్ ఇది వస్తుంది. ఇది వాటర్ పోయిన తర్వాత ఏదైనా తెల్లగా వస్తే నీళ్లు పట్టుకొని ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారు. సిగ్గుండాలే ప్రభుత్వానికి. ఇప్పటికీ చెప్పి నాకైతే చాలా విసుకొస్తుంది. బతుకమ్మ గిఫ్ట్ ఏమో ఇది. మరి ఏంటండి ఇప్పుడు ప్రజలే మాట్లాడతారు.
వీళ్ళు 2 months నుండి మాకు ఇదే వాటర్ వస్తున్నాయి. మేము మరీ మేడం గారికి చెప్తే మరీ చేయించారు. మోరీలు అయితే అసలు ఇవ్వట్లేదు. మా హస్బెండ్ కూడా సిక్ ఉన్నా అని నేను ఇవాళ ఇక్కడికి మేడం పిలిచారని నేను వచ్చాను. మాకు మొత్తం డిఆర్ఎఫ్ ను పంపిస్తే కూడా డిఆర్ఎఫ్ వాటర్ రాలే. మాకు ఇంట్లో తినడానికి తిండి లేకున్నా మేము బతుకమ్మలు బాయ్ అని మొత్తం నిండిపోయింది. ఒక్క చుక్క నీళ్లు మాకు బయట కాలు పెట్టే చదువు లేదు. చిన్న పిల్లలు పండుకోనికి స్థలం లేదు. పేషెంట్లు పండుకోనికి స్థలం లేదు. బియ్యము ఉప్పులు పప్పులు అన్ని నానిపోయినాయండి. మాకు ఎవ్వరు ఎలాంటి హెల్ప్ లేదు. కనీసం గవర్నమెంట్ వాళ్ళు డిఆర్ఎఫ్ పంపిస్తారేమని మేడం గారికి ఫోన్ చేస్తే మేమంతా చేసుకున్నాక వాళ్ళు డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి ఫోటోలు దించుకొని వెళ్ళారు. అంతే, అది మా ప్రాబ్లం. జగన్నాథ్ టెంపుల్ बस्ती शीरबाग में ये बच्चे को डेंगू आ गया था और डेनिस के खातिर कंप्लेंट करी तो एक जना भी नहीं आ रहा. उन लोग बोल रहे मैं कौन हूँ, ओम प्रकाश बोलते मैं नहीं पहचानता उसको, सुरेखा मैम को भी नहीं पहचानता बोल के बोल रहे. किसको नहीं पहचान, तुम्हारे को जॉब कौन दिया बोल के हम लोग बोल रहे. कोई भी हेल्प नहीं कर रहा. पूरा डेनिस का पानी जाते रहता आते रहता, डेली 24 hours जाते रहता हमारी पूरी बस्ती में. సోదిల్ బాగా వాటర్ ఇట్లా వస్తున్నాయి మన దగ్గర. మొత్తం మండలాల్లో కూడా ఇవే వాటర్ వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళందరికీ మంచిగా వస్తున్నాయి వాటర్. కానీ మా 3-4 ఇండ్లలోకి ఇట్లా వస్తున్నాయి వాటర్. మొత్తం డ్రైనేజ్ వాటర్ నిండిపోయింది నల్ల నీళ్ళలో. ఇట్లాగా ఇసామియా బజార్ లో, సుల్తాన్ బజార్ ఆల్మోస్ట్ 65% ఇళ్లలో ఇదే వాటర్ రాస్తుంది. ఒక కార్పొరేటర్ గా ఎన్ని ప్రపోజల్స్ పెట్టాలనో, ఎక్కడెక్కడ రెక్టిఫికేషన్ అవసరమో, ఎక్కడెక్కడ ఏ పనులు చేయించాలో, రిపేర్ వర్క్ గానీ, కొత్త లైనింగ్ గానీ, ఇవన్నీ కూడా నేను ప్రపోజల్ చేసి పెట్టి 3 years నుంచి ₹1,00,00,000 ప్రపోజల్స్ ఇప్పటి వరకు పెండింగ్ పెట్టారు. ఎందుకు పెండింగ్ పెట్టారు? ఎవరు కూడా ఆన్సరబుల్ లేరు. మరి గత సంవత్సరం నుండి ఎండీ మారారు, డీసీ మారారు, ఇక్కడ ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఏఈ మారారు, డీజీఎం మారారు, మారుతూనే ఉన్నారు కానీ ఎక్కడ సమస్య అక్కడనే ఉంది. మరి స్పెషలీ సుల్తాన్ బజార్ ఏరియాలో ఒక డీజీఎం లేదు, ఏఈ లేడు. ఎక్కడన్నా ఇట్లా ఉంటదా? ఇన్నిసార్లు ప్రతిసారి చెప్పినప్పటికీ కూడా ఇలా వినాలి, ఇలా వదిలేసేయాలి. అదే దాగాలంటే వాళ్ళకి వచ్చి ఇక్కడ దాగమని అన్నాడు. వీళ్ళకి దాగమంటే ఫ్యామిలీకి ఏమని తెలుస్తుంది. ఎంత స్మెల్, గలీజ్ స్మెల్ అంటే స్టింకింగ్ స్మెల్. తాగలేము, ముక్కులో పెట్టలేము, అంత స్మెల్ ఉంది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఇన్ఛార్జ్, ఎవరైనా వాటర్ ఫిల్టర్, వాటర్ ట్యాంక్ లో ఎవరెవరు హెడ్ ఉన్నారు, ఎంటీ ఉన్నారు, ఆయన తాగమనండి, తాపిస్తాం, ఆ నీళ్ళు తాగమనండి, టేస్ట్ చేసి చూడమనండి. మేమైతే టేస్ట్ చేయాలా, పేదలమే టేస్ట్ చేయాలా, వాడుకో టేస్ట్ చేయమనండి. శాలరీ తీసుకుంటే సరిపోదు, ప్రతి ఒక్కరు చేయాలి పని నీతిగా. కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఏం చేస్తలేదు. దేనికి అంత సిచ్యువేషన్స్ దేనికి పని చేస్తలేదు. పుట్టిన పేరుకే యానివర్సరీ అన్ని చేసుకుంటున్నాడు కానీ దేనికి పని చేస్తలేడు రేవంత్ రెడ్డి. జీవో నెంబర్ 317 స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపుల కొరకు జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ ఐకాస రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. చలో హైదరాబాద్ ఈ నెల 27వ తేదీన చలో హైదరాబాద్ పేరిట వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో దిగ్బంధనం చేస్తామని ఐకాస చైర్మన్ విజయ్ కుమార్, సెక్రటరీ జనరల్ నాగేశ్వరరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులను వెంటనే స్థానిక జిల్లాలకు, జోన్లకు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 190ను స్వాగతిస్తున్నామని, కానీ ఇచ్చే ఈ తాత్కాలిక డిప్యూటేషన్ లో కూడా కేవలం కొంతమందికి మాత్రమే అవకాశాన్ని కల్పించడాన్ని ఖండించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 190ను స్వాగతిస్తున్నామని, కానీ ఇచ్చే ఈ తాత్కాలిక డిప్యూటేషన్ లో కూడా కేవలం కొంతమందికి మాత్రమే అవకాశాన్ని కల్పించడాన్ని ఖండించారు. జీవో నెంబర్ 317లో స్థానికత లేదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఈ డిప్యూటేషన్ జీవో నెంబర్ 190లో కూడా స్థానికత లేదు అనే విషయంపైన స్పందించాలని ముఖ్యమంత్రి గారు ఆనందించాలి. ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోవాలి. జీవో 190ని సవరణ చేయాలి. జీవో 190ని సవరణ చేయాలి. జీవో 190ని సవరణ చేయాలి. జీవో 190ని సవరణ చేయాలి. ఇదేం వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఇదేం వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. బయట తీసుకోండి సార్. ఏం సార్ మనుషులకు సరిగా తెలియదు అవసరం. అదే సార్ 2021 డిసెంబర్లో జీవో 317ని
గత ప్రభుత్వం విడుదల చేసినప్పుడు అందులో స్థానికతని కన్సిడర్ చేయకుండా కేవలం సీనియారిటీని మాత్రమే తీసుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు తమ స్థానికతను కోల్పోయి బలవంతంగా స్థానికేతర జిల్లాలు జోన్లకు పంపివేయబడ్డారు. గత ప్రభుత్వము ఈ జీవో 317 ని విడుదల చేసినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవోని తీవ్రంగా విమర్శించారు. ఇందులో స్థానికతకి చోటు కల్పించకపోవడం అన్యాయమని, ఇది అశాస్త్రీయమని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము ప్రగతి భవన్ ముట్టడి చేసిన రోజు గాంధీ జయంతి రోజు గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి గారు మాకు మద్దతు ఇస్తూ మన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా మన ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇప్పటికి 20 నెలలు గడుస్తున్నా కూడా ఈ జీవో 317 వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. కాబట్టి ప్రస్తుతమైనా సరే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ జీవో 317 వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు తిరిగి వారి సొంత జిల్లాలు జోన్లకు స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపులు జరగాలని ఈ జీవో 317 జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇటీవల విడుదల చేసినటువంటి ఈ జీవో 190 వల్ల ఎవరికీ న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. అది సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇచ్చామని జీఏడీ చెప్తున్నారు, కానీ ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించినటువంటి జీవో. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి ఇది వెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఈ 190 వల్ల ఎవరికి న్యాయం జరగదు. కేవలం శాశ్వతమైనటువంటి కేటాయింపులు, అది కూడా స్థానికత ఆధారంగా చేస్తేనే ఈ జీవో 317 లో జరిగినటువంటి తప్పులు సవరించినట్టు అవుతుంది. లేకపోతే ఆ ప్రభుత్వం స్థానికత పట్టించుకోలేదు అనే విషయాన్ని మనం విమర్శించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్థానికత పట్టించుకోకపోతే ఇది స్థానికతకు చేసినటువంటి తీవ్రమైన అన్యాయం అవుతుంది. కాబట్టి దయచేసి వెంటనే స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపులు చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల మేము తలపెట్టినటువంటి ఈ చలో హైదరాబాద్ కార్యక్రమం జరగకుండానే ఈ శాశ్వత కేటాయింపులు సంబంధించి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. జీవో 317 ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ తరఫున గత 4 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసినాం. దాని ఫలితంగా ప్రభుత్వం ఒక 190 జీవోని తీసుకొచ్చింది. మరి దాంట్లో కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించి రిటైన్ వాళ్ళకి అవకాశం కల్పించకపోవడాన్ని 317 జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా పండిట్ పీఈటీలు కానీ ప్రమోషన్ తీసుకున్న వాళ్ళకి కూడా అవకాశం లేదు అనడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కేవలం క్లియర్ వేకెన్సీలలో మాత్రమే న్యాయం చేస్తామనడము దానివల్ల కేవలం 5% మంది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మాత్రమే లాభం చేకూరుతుంది. అసలు ఈ 190 జీవోనే సరైనది కాదన్నట్టుగా 317 జేఏసీ భావిస్తున్నది. ఎందుకంటే మేము శాశ్వత కేటాయింపులు కోరుకుంటున్నాం, కానీ ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల డిప్రెషన్ మేము కోరుకోవట్లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు 317 బాధ్యులందరికీ 48 గంటలలో న్యాయం చేస్తానన్నారు. మేము అదే మాటను మేము కోరుకుంటున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువ ఆశించడం లేదు. మీరు ఇమ్మీడియట్ గా వెంటనే స్పందించి 317 బాధ్యులందరికీ శాశ్వత కేటాయింపులు జరిగేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు ఎలాంటి స్పందించకపోతే ఈ శనివారం రోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి జీవో 317 జేఏసీ పూనుకుంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా మీరు ముందే స్పందించి 317 బాధ్యులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. హైదరాబాద్ టోలీ చౌకీ ఆర్డీఓ కార్యాలయంలో వసూలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ పనులు ఆలస్యమవుతున్నాయని, ఉద్యోగులు మరియు ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం సాధారణ ప్రజలకు క్లిష్టంగా మారిందని, ఆ ప్రక్రియను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్నప్పటికీ సమయానికి పనులు చేయడం లేదని, ప్రజలకు అనవసరమైన ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి టోలీ చౌకీ ఆర్డీఓ కార్యాలయంలో క్రమశిక్షణ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఒక 1 మంత్ అయిపోయింది ఈ స్లాట్ బుక్ చేసిన తర్వాత, ఇంకా అవ్వలే. ఈ ప్రాబ్లమ్ ని తొందరగా మీరు అటెండ్ చేస్తే బాగుంటది. సో ఇప్పుడు సెంట్రల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నాయి అది నాకైతే పోలీస్ వాళ్ళకైతే చెప్పడం నేను చెప్పలే కదా. సో ఇది ఎక్స్పైర్ అయిన తర్వాత అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మళ్ళీ ఈ నా లల్లీ లైసెన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత స్లాట్ బుకింగ్ మళ్ళీ చేయాల్సిందా? సో ఇది నేను చేయలే కదా. సో నా ప్రాబ్లం ఏదైతే ఉంది ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. స్లాట్ బుక్ చేస్తే స్లాట్ బుక్ కూడా అయితే లేదు. సో ఈ ప్రాబ్లం తొందరగా అటెండ్ చేస్తే, సాల్వ్ చేస్తే మంచి ఉంటుంది. సో నా గవర్నమెంట్ ఇదే రిక్వెస్ట్ ఉంది, మీరు
ఈ ప్రాబ్లమ్ ని తొందరగా అటెండ్ చేసి సాల్వ్ చేయండి. అండ్ వేరే వాళ్ళకి కూడా ఫెసిలిటీ ఆర్టీ ఆఫీస్ దగ్గర నుంచి చేయండి మీరు. థ్యాంక్ యూ. నేను టొలిచౌక్ ఆఫీస్ లో నేను లర్నింగ్ లైసెన్స్ అప్లై చేశాను. ఈ డ్రైవింగ్ లైసెన్స్ గురించి అప్లై చేస్తే వాళ్ళు లంచాలు అడుగుతున్నారు. ఈ లర్నింగ్ లైసెన్స్ తీసుకొని నెలకు ఎక్కువ అయిపోతుంది. స్లాట్ బుక్ కావట్లేదు. ఆర్టీ ఆఫీస్ లో పోతున్నాము, రేపురా ఎల్లుండిరా మళ్ళీ తర్వాత 10 రోజులకు రా అంటున్నారు. మా పరిస్థితి ఏంటి సార్ చెప్పాలని మీరే చెప్పాలి. ఆర్టీ ఆఫీస్ లో పోతే మనకు లంచాలు అడుగుతున్నారు, దేని గురించి అడుగుతున్నారు. మా దగ్గర డబ్బులే లేవు, ఇప్పుడు వర్క్ నడుస్తలేదు, ఏది నడుస్తలేదు. ఎక్కడి నుంచి తెమ్మంటారా డబ్బులు? ఎవరు అడుగుతున్నారు డబ్బులు? ఆర్టీ ఆఫీస్ లో లోపలికి పోతే వాళ్ళే అడుగుతున్నారు. నెల అవుతుంది. ఏమంటారు పోయినా ప్రతిసారి రేపురా ఎల్లుండిరా అంటున్నారు వాళ్ళు. నా పేరు రైతుగానా. ఇది ఏమంటారు ఆర్టీ ఆఫీస్ పోయి ఇట్లా డ్రైవింగ్ లైసెన్స్ కోసము అప్లై చేసినాం. అయితే అప్లై చేసి 1.5 month అవుతుంది. 1.5 month అవుతుంది. మళ్ళీ పోయి అడిగితే వ్యాలిడ్ లేదు. మీరు అంటే 6 months దాకా టైం ఇచ్చారు. 6 months దాకా టైం ఇచ్చి మీకు వ్యాలిడ్ లేదు, మళ్ళీ మీరు అంటే రావాలి. ఆ ఆర్సీ గిట్ట అప్లై చేద్దామని పోతే ఆడికి పంపిస్తారు, ఏడికి గచ్చిబౌలికి పంపిస్తారు. అదేమో కొండలు ఉంది, పోనీకే చాలా ఇబ్బంది అవుతుంది. మేమేమో కార్వాన్ ఉంటాం తొలి చౌక్ లోనేమో, ఆడిపోతేనేమో మీరు వ్యాలిడ్ పోలీసు వాళ్ళకి మొన్న పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఇట్లా ఇది చూపిస్తున్నాం, ఇది లర్నింగ్ చూపిస్తే ఇట్లా మీరు వ్యాలిడ్ లేదు అది అన్నారు. ఇక సార్ వదిలేసండి అంటే సార్ వదిలేసిండు. ఆయన ఇంకోటి ఆడుకోగానే జర ఆర్టీ ఆఫీస్ లో జర కరప్షన్ అన్నట్టు ఏం చేయలేకపోతున్నాం. ఏమనంటే సీదా వ్యాలిడ్ లేదంటూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.